హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 237 పాయింట్స్ గెయిన్ అయి 83,185 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 38 పాయింట్స్ గెయిన్ అయి 25,416 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 287 పాయింట్స్ గెయిన్ అయి 53,038 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ అప్, ఇన్ఫాక్ట్ ఆ గ్యాప్ అప్ నుంచి కూడా పెరుగుతూ 945 అరౌండ్ నుంచి స్టాక్ మార్కెట్ లో వన్ డైరెక్షనల్ గా ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ ఇంట్రాడే హై నిఫ్టీది 25,612, లో 25,375, ఒక బిగ్ ఫాల్ విత్ ఇన్ ద షార్ట్ టైం మార్కెట్ లో సడన్ గా కనిపించింది. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొన్ని రోజుల క్రితం కూడా సెప్టెంబర్ 19 ఫాల్ ఉండొచ్చు అని చెప్తూ నిన్నటి వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్ లో కానీ ఈవెన్ ఫెడ్ వాళ్ళు పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేసిన గ్యాప్ అప్ అవ్వచ్చు, అక్కడి నుంచి పెరగచ్చు, బట్ క్లోజింగ్ ఎక్కడ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సడన్ రివర్సల్స్ కూడా మార్కెట్ లో కనిపించవచ్చు, బికాస్ పాజిటివ్ ఎవ్రీ టైం పాజిటివ్ అవ్వదు. ఓపెనింగ్ లో ఇంపాక్ట్ కనిపించి దీని ఈవెంట్ కోసం ఎవరైతే ముందుగా పొజిషన్స్ ని బిల్డ్ చేసుకున్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే మోడ్ లో ఉంటారు. కాబట్టి మార్కెట్ రివర్సల్ అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలనేలా గత కొన్ని వీడియోస్ నుంచి మాట్లాడుకున్నాం. ఇవాళ జరిగింది. ఒకవేళ జరగకుండా మార్కెట్ అప్ సైడ్ వచ్చినా గుర్తుంచుకోండి, ఇదే ఫ్యూచర్ లో కూడా మనం మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకుని ఉండాలి. అందరికీ తెలిసిన ఈవెంట్, అందరూ మాట్లాడుకుంటున్న ఈవెంట్, అందరూ ముందుగానే పాజిటివ్ అనుకుంటున్న ఈవెంట్ జరిగిపోతే గ్యాప్ అప్ బానే ఉంటదేమో. అక్కడి నుంచి సడన్ గా గ్యాప్ అప్ అయ్యేసరికి అందరూ బిగినర్స్ అంతా ఇంకా మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, బికాస్ ఓపెనింగ్ ఆల్ టైమ్ హై, అక్కడి నుంచి ఇంకా పెరుగుతుండడం ఇవాళ ఇంకెక్కడికో వెళ్ళిపోతున్న యూఫోరియాలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి లిక్విడిటీ ఉంటది. కాబట్టి ఆ టైంలోనే వాళ్ళు ఇలా ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుంటారు. ఐ హోప్ రీసెంట్ డేస్ లో మనం మాట్లాడుకుంటున్న ఈ లాజిక్ అన్నెసరీ ట్రాప్స్ కి ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ని తీసుకువెళ్ళుండదని. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, ఇవాళ మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గరే ఉన్నాయని ఎలా చాలా వరకు మీరు ఆర్టికల్స్ ని కానీ డేటాస్ ని కానీ చూసుంటారు. బట్ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఇవాళ కొంత ఎక్కువగానే కరెక్ట్ అయి ఉంటాయి. బికాస్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% కి దగ్గరగా కూడా కరెక్ట్ అయిపోయి ఇవాళ మళ్ళీ కొంత రికవర్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.7% ఎండ్ ఆఫ్ ద డే లో క్లోజ్ అయింది. ఇది పక్కన పెట్టండి, డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో ఈ మధ్య కాలంలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. డిఫెన్స్ స్టాక్, ఒక స్టాక్ పేరు చెప్తూ ఇది ఎందుకు ఎక్కువగా పడుతుంది అనేలా. ఫ్రెండ్స్, ఎంటైర్ డిఫెన్స్ సెక్టార్ లో ఉంటున్న మేజర్ స్టాక్స్ అన్ని హైస్ నుంచి 44%, 40%, 35%, 36% ఇలా చాలా వరకు ఎక్కువ పర్సెంట్ ఫాల్ అయ్యాయి. ఈవెన్ డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్స్ వాటి హైస్ నుంచి 20%, 12%, 5% దగ్గరగా ఫాల్ అయ్యాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఐపీఓ వచ్చి లిస్ట్ అయ్యాయి చూసారా, అవైతే ఇవాళ ఒకనొక పాయింట్ లో చాలా స్టాక్స్ అయితే లోయర్ సర్క్యూట్స్ కి వెళ్ళిపోయాయి. పిఎన్ గాడ్గిల్ కానివ్వండి, బజాజ్ హౌసింగ్ కూడా ఇవాళ ఒక పాయింట్ లో నియర్లీ 10% దగ్గరగా ఫాలో అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ ఏవైతే కొంత యూఫోరిక్ గా ఉన్నాయో వాటిలో కూడా మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపించింది ఇవాళ. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ ఏవైతే ఎక్సైట్మెంట్ లో ఉంటున్నాయో, ఏవైతే వాల్యుయేషన్స్ నుంచి టూ మచ్ స్ట్రెచ్ అయ్యాయో వాటి గురించి కూడా మనం చాలా సార్లు, ఒకసారి కాదు చాలా సార్లు, ఓలా ఎలక్ట్రిక్ అయితే 130, 150 ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్, ఈ బజాజ్ హౌసింగ్ రిలేటెడ్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇలాంటి ఫాల్స్ లో ఇంకేదైనా మేజర్ కరెక్షన్స్ లో వాటి వాల్యుయేషన్స్ కరెక్ట్ అవుతున్నప్పుడు మనకి డౌన్ సైడ్ కి వస్తాయి చూసారా, అప్పుడు అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఎక్సైటెడ్ గా ఉంటారో పెరుగుతుందని, పడినప్పుడు 30, 40, 50% డిస్కౌంట్స్ వస్తున్నప్పుడు ఏదో నెగిటివ్ ఉండే పడి ఉంటుందిలే ఇప్పుడు ఎందుకులే తీసుకోవడం వదిలేస్తారు. బట్ వెయిట్ చేయండి, రీజనబుల్ వాల్యుయేషన్స్ లోకి వాటి బిజినెస్ ని బట్టి వచ్చినప్పుడు అప్పుడు మనం యాక్టివ్ అవ్వాలి, అప్పుడు మనం ఇంట్రెస్టెడ్ ఎక్సైట్ అవ్వాలి. కానీ పెరిగిపోతున్నప్పుడు కాదు. ఐపీఓ వచ్చి అక్కడి నుంచి 10%, 20% అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్తున్నప్పుడు కాదు. సరే, మరి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ కొద్దాం. నిన్నటి ఫెడ్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్ అవుట్కమ్ నియర్లీ నైట్ 11:30 అరౌండ్ అయితే వచ్చింది. అది నేను మీకు టెలిగ్రామ్ లో కూడా పెట్టాను. దాని ఎంటైర్ సినాప్సిస్ అంతా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఫెడ్ స్టేట్మెంట్స్ ఏంటి, పవెల్ గారు చేసిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. సింపుల్ గా చెప్పేస్తాను, 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్ కట్ చేశారు. ఈ ఇయర్ అంటే అయిపోయింది ఆల్రెడీ, 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. మళ్ళీ ఈ ఇయర్ నవంబర్, డిసెంబర్ లో మీటింగ్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో కలిపి ఇంకొక 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని చెప్పారు. ప్రాబబ్లీ 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 100 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని డాట్ ప్లాట్ అంటారు. 2024 కి, 2025 కి, 2026 కి ఎలా ఉంటుందనే ఒక ఊహాగానాలనైతే, డాట్ ప్లాట్ నైతే ఫెడ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకొంచెం మీకు క్లియర్ గా కనిపించాలంటే ఇమేజ్ ని గమనించొచ్చు. 1 year, 2 year, 3 year ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయనేది. బట్ జాబ్స్ రిలేటెడ్ గా మాత్రం కొంత నెగిటివ్ కామెంటరీ కనిపించింది తన దగ్గర నుంచి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రిలేటెడ్ గా అయితే తను కొంచెం వీక్ గానే, మార్కెట్ రిలేటెడ్ గా కొంచెం కన్సర్నింగ్ గానే తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ ప్రెస్ వాళ్ళందరూ కూడా చాలా మంది తనని స్ట్రెస్ చేసి మరీ అడిగారు, ఇదేంటిది సడన్ గా 50 బేసిస్ పాయింట్స్ కట్ చేసినారు, ఎకానమీ వీక్ గా ఉందా,
ఓవరాల్ ఎకానమీని మీరు నెగిటివ్ గా చూస్తున్నారంటే తను క్లియర్ గా ఎక్కడ మార్కెట్స్ అపార్థం చేసుకుంటాయని క్లియర్ గా తను స్టేట్మెంట్స్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎకానమీ వీక్ గా ఉందని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి తను అవును వీక్ గానే ఉందని ఒక్క మాట చెప్పుంటే ఈ 50 బేసిస్ పాయింట్స్ కట్ ఒక పెద్ద శాపం అయిపోయేది మార్కెట్ కి. తను చాలా ఓపిక్ గా ప్రెస్ వాళ్ళు అడిగిన మల్టిపుల్ వేస్ లో అడిగిన క్వశ్చన్స్ కి ఎకానమీ అంతా బానే ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం పెరుగుతూ జాబ్స్ మీద కొంత వీక్నెస్ కనిపిస్తుంది, బట్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి, ఇంట్రెస్ట్ రేట్స్ కానివ్వండి, ఓవరాల్ ఎకానమీ కానివ్వండి, అవన్నీ బానే ఉన్నాయని చెప్పడం ఓవరాల్ ఫెడ్ రిలేటెడ్ గా ఉంటుంది ఈవెంట్ ని పాజిటివ్ నోట్ తోనే మనం ఎండ్ చేయొచ్చు. అండ్ గెట్ రెడీ, ఇవాళ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా డేటా ఎలా ఉంటుందని, పర్టికులర్ గా క్యాష్ మార్కెట్ రిలేటెడ్ గా స్టార్టింగ్ లో బయర్ ఎవరు, సెకండ్ హాఫ్ లో సెల్లర్ ఎవరు తెలుస్తుంది మనకి ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాతో. అండ్ కమింగ్ టు ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ పెద్ద చేంజ్ ఏం లేదు. వీళ్ళు 68-69% దగ్గరగానే నెట్ లాంగ్స్ క్యారీ చేస్తున్నారు. క్లయింట్స్ లో కూడా పెద్ద మార్పు ఏం లేదు. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, మార్కెట్ ఏం పెద్ద పడలేదు. ఇది మీరు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలో చూస్తుంటే ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ అన్ని ఇండెక్స్ల కంటే పాజిటివ్ గా ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక ఆల్ టైమ్ హై 53,357. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన హై ఎంతో తెలుసా? 53,353. ఓ 4 పాయింట్స్ దూరంలో ఆల్ టైమ్ హై ని మిస్ చేసింది. ఫ్రెండ్స్, నేను మీకు రీసెంట్ టైమ్స్ లో కూడా ఒక మాట చెప్పాను, మార్కెట్ కరెక్ట్ అవ్వాలి, 24,000, 25,000, 26,000 ఇలా వెళ్ళకూడదు, వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని ఏవైతే అనలిస్టులు మనకి సోషల్ మీడియా పర్టికులర్ గా ట్విట్టర్ లో మార్కెట్ ఫాలో అవ్వాలని చెప్తున్నారో మార్కెట్ ఫాల్ అవుతూ ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఫాల్ కాకపోతే ఫాల్ కానట్టు కాదు. మేజర్ ఇండెక్స్ అన్ని ఏవైతే ఓవర్ వాల్యూడ్ అయ్యాయో అవి కరెక్ట్ అవుతున్నాయి. చాలా వరకు స్టాక్స్, పోర్ట్ఫోలియో స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి. ఇవి రీజనబుల్ వాల్యుయేషన్స్ కి వస్తున్నాయి. చాలా స్టాక్స్ వస్తున్నాయి. సెక్టోరియల్ గా చర్నింగ్ జరుగుతుంది. కొన్ని సెక్టార్స్ లోంచి డబ్బులు ఇంకొన్ని సెక్టార్స్ లోకి వెళ్తూ ఉంది. ఇలా ఎప్పుడైతే సెక్టోరియల్ చర్నింగ్ జరిగి మార్కెట్ మళ్ళీ పెరుగుతూ ఉంటుందో అది స్ట్రక్చరల్ గా హెల్దీ మార్కెట్ గా చూడాలి. ఇది యాక్చువల్లీ కాన్సెప్ట్ రిలేటెడ్ గా స్టార్టింగ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు నేను ఒక వీడియోలో డిస్కస్ చేశాను. మార్కెట్ అంటే ఖచ్చితంగా పడిపోవడమే కాదు, అంటే కరెక్ట్ అవ్వాలి, వాల్యుయేషన్స్ కరెక్ట్ అవ్వాలంటే అలానే కరెక్ట్ అవ్వాలని కాదు. ఏ సెక్టార్స్ అయితే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయో వాటి వాల్యుయేషన్స్ రీరేట్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తాయి. ఏవైతే వీక్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయో అవి అండర్ వాల్యూడ్ అయ్యి ఆ రీజనబుల్ వాల్యుయేషన్స్ కి వస్తూ ఉంటాయి. గ్రాడ్యువల్ గా సెక్టార్ రిలేటెడ్ గా ఏ వెయిటేజ్ లో అయితే ఆ ఇండెక్స్ లో ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి ఆ ఇండెక్స్ పెరగడమా పడ్డమా అనేది ఉంటది. సో కాబట్టి నిఫ్టీ ఇక్కడ నుంచి ఫర్దర్ గా పెరిగిపోతున్నా, సెన్సెక్స్ పెరిగిపోతున్నా, మార్కెట్ ఓవర్ వాల్యూడ్ అయిపోయింది, బిగ్ కరెక్షన్ వచ్చాక ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఒక థాట్ ప్రాసెస్ కంటే స్టాక్ వైడ్ గా, బికాస్ మనం ఇండెక్స్ లో కాదు కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని నిఫ్టీ బేస్డ్ ఉంటే ఓకే, అది దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. స్టాక్ వైడ్ గా వెళ్తున్నప్పుడు మాత్రం ఎక్సైట్మెంట్ కి లోన్ అయి వెళ్ళకండి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఐపీఓస్ బాగా పెరిగిపోతున్నాయి, లేకపోతే ఇంకో 20% పెరిగిపోతుంది, 10% పెరిగిపోతుంది. ఆ ఎక్సైట్మెంట్ తో వెళ్ళకండి, డిస్టర్బ్ అవుతారు, డ్యామేజ్ అవుతారు. వాల్యుయేషన్ ఒక్కసారి చూసుకోండి. మీకు వాల్యుయేషన్ ఎలా చూసుకోవాలి దీని రిలేటెడ్ గా ఐడియా లేకపోతే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ రిలేటెడ్ గా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్ట్ ఉంది, అది నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. లేదు నాకు అవన్నీ అనాలిసిస్ చేసి నేను అర్థం కూడా చేసుకోలేనంటే నేను చెప్పిన ఒక్క చిన్న ట్రిక్ ని ఫాలో అవ్వండి. ఏ స్టాక్ ఎలా పెరిగిపోతున్నా దాని నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఆ స్టాక్ అలానే ఉందనుకోండి, దెన్ అట్లీస్ట్ దాన్ని కొంత నమ్మొచ్చు. ఎందుకంటే ఈ యుఫోరియా మొత్తం అయిపోయి రిజల్ట్స్ వచ్చాక ఆ నెంబర్స్ ని కూడా సాటిస్ఫై చేసింది ఆ స్టాక్ ప్రైస్ ని అనుకోండి, దెన్ అప్పుడు మనం నమ్మొచ్చు. ఎగ్జాంపుల్ ట్రెంట్, టాటా వాళ్ళ కంపెనీ, జూడియో వీటన్నిటిని మెయింటైన్ చేస్తున్నది. ట్రెంట్ భారీగా పెరిగిపోయింది, బట్ ప్రతి రిజల్ట్స్ సాటిస్ఫై చేశాయి. అలాంటి వాటిని నమ్మొచ్చు, కానీ యుఫోరిక్ గా వెళ్ళిపోతూ రిజల్ట్స్ సాటిస్ఫై చేయని మాత్రం మనల్ని డిసప్పాయింట్ చేస్తాయి. ఐ హోప్ మీకు ఈ చిన్న లాజిక్ అర్థమైందని. కమింగ్ టు మార్కెట్ వ్యూ, నేను గతంలో చెప్తూ వస్తున్నదే స్ట్రక్చరల్ గా మార్కెట్ ని పాజిటివ్ గా చూస్తున్నాను, బట్ ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు అండ్ ఈ ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ తర్వాత మార్కెట్ లో ఒక స్మాల్ డిప్ ని ఆ స్మాల్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని అయితే చెప్పాను. అండ్ ప్రాబబులీ ఇంకొంత మార్కెట్ డౌన్ సైడ్ కి వచ్చి కొంత కన్సాలిడేషన్ ఈ జోన్ లో అవ్వడం అయితే మార్కెట్ కి హెల్దీ. అండ్ ఫైనల్ గా అయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయ్యి బిలో రానంత వరకు మార్కెట్ ని నేను హయ్యర్ సైడ్ పాజిటివ్ గానే చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా ఓవరాల్ గా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మనలో చాలా మందికి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని కట్ చేస్తే ఎకానమీ అంతా లిక్విడిటీతో ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఐటీ వాళ్ళకి వేరియస్ సెక్టార్స్ నుంచి మంచి ఆర్డర్స్ వస్తాయి, ఐటీ స్టాక్స్ బాగా పెరుగుతాయి అనే ఒక థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా. ఈవెన్ బ్యాంక్స్ కూడా మంచిది, బికాస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తే ఇండియాలో కూడా బ్యాంక్స్ ఆర్బీఐ వాళ్ళు కట్ చేస్తున్న వడ్డీ రేట్లతో వడ్డీ రేట్లను తగ్గిస్తే చాలా మంది లోన్స్ తీసుకుంటారు. బ్యాంక్స్ కి రావాల్సిన లాభం ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటది, బట్ ఆర్బీఐ కట్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్స్ పీపుల్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకు ఉన్నాయి కదా అని లోన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తుంది. కాబట్టి బ్యాంక్స్ కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అవుతున్నప్పుడు ఎక్కువగా గ్రో అవుతాయని ఇలా మనకు ఒక థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఇలా వడ్డీ రేట్లు కట్ చేస్తే వేటికి ఇంపాక్ట్ ఉంటుందో మార్కెట్ కి ముందు నుంచే ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ ఈవెంట్ కి ముందే ఆ స్టాక్స్ పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనకి టెక్స్ట్ బుక్ ఆర్ థియరిటికల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో దానికి ప్యారలల్ గా ఈవెంట్ జరిగే ముందు అందరికీ తెలిసిన ఈ టెక్స్ట్ బుక్ అండ్ థియరిటికల్ నాలెడ్జ్ తో
అవి ఆ లోపే ఎంత పెరిగాయి ఆర్ ఎంత పడ్డాయని తెలుసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ గా జరిగిన రేట్ కట్స్ 2001, 2007, 2019 ప్రతిసారి కూడా రేట్ కట్ చేసిన తర్వాత ఐటీ స్టాక్స్ ఏం భారీగా పెరగలేదు, బికాస్ దానికి ముందే ఐటీ స్టాక్స్ పెరుగుంటాయి కాబట్టి. అలాగే బ్యాంక్స్ కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇతర సెక్టర్స్ ఏవి కూడా గ్రేట్ వేలో ర్యాలీ అవ్వలేదు. కేవలం ఎన్బిఎఫ్సి స్టాక్స్ మాత్రమే ఏదైనా మొత్తం అన్ని సెక్టార్స్ లో అన్ని స్పేసెస్ లో ఏదైనా అడ్వాంటేజ్ ని పొందినవి ఏమైనా ఉన్నాయంటే అది ఎన్బిఎఫ్సిలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. దీనికి ప్రాబబుల్ రీజన్ ఏమైండొచ్చు, రేట్ సైకిల్ పీక్ లో ఉంటున్నప్పుడు వాళ్ళ రిలేటెడ్ గా పెద్ద గ్రోత్ లేకపోవడం, ఆ స్టాక్స్ అన్నిట్లోనూ మంచి ఫాల్ కనిపించుంటుంది అండ్ అవి ఎవరు కూడా పట్టించుకోండ్రు. మోస్ట్లీ బ్యాంక్స్ నే రికవరీలో ఫస్ట్ ఫోకస్ చేస్తారు కానీ ఎన్బిఎఫ్సిలను ఎవరు ఫోకస్ చేయరు. కానీ రేట్ కట్ ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళకు కూడా లో కాస్ట్ లో వాళ్ళు ఫండ్స్ ని రేస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది అండ్ దేర్ బై వాళ్ళ ఈ రేట్ కట్ సైకిల్ లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గత 3 సినారియోస్ లో రేట్ కట్ సినారియోస్ లో కేవలం ఎన్బిఎఫ్సి స్టాక్స్ మాత్రమే కంపేర్డ్ విత్ ఆల్ అదర్ స్టాక్స్ కొంచెం పాజిటివ్ గా మూవ్ అయ్యాయి అండ్ అదే ఇవాళ కూడా కనిపించింది. కొంచెం ఎన్బిఎఫ్సి స్పేస్ అండ్ బ్యాంకింగ్ స్పేస్ బెటర్ గా ఉంది. సో కాబట్టి రేట్ కట్ కారణంగా ఐటీ స్టాక్స్ పెరుగుతాయి, రేట్ కట్ కారణంగా బ్యాంకింగ్ అండ్ ఇతర స్టాక్స్ అన్ని పెరిగిపోతాయని అనుకోకండి. ఐటీ స్టాక్స్ ఖచ్చితంగా పెరుగుతాయి, నో డౌట్. కానీ రేట్ కట్ ఇంపాక్ట్ అనేది ముందే ఉండిపోయి ఉంటుంది, తర్వాత కాదు. స్టాక్ మార్కెట్ అంటే ఇంతే. టెక్స్ట్ బుక్ లో మనం ఏదైతే నేర్చుకుంటామో, థియరిటికల్ గా మనం ఏదైతే నేర్చుకుంటామో దాని అప్లికేషన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి రిలేటివ్ గా మనకు తెలిసిన నాలెడ్జ్ ని మార్కెట్ లో అప్లై చేస్తున్నప్పుడే అన్నెసరీగా మనం ట్రాప్ కి వెళ్ళాం. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి, అలాగే ఇండస్ టవర్స్, ఎయిర్టెల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవాళ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ అయితే వచ్చింది. క్యూరేటివ్ పిటిషన్ వీలైతే సుప్రీం కోర్టులో పెట్టుకున్నారో సుప్రీం కోర్టు దాన్ని తోసిపుచ్చింది. అలాంటివి ఏం అవసరం లేదు, ఈ కేసుని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం అనేలా సుప్రీం కోర్టు వాళ్ళు నెగటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా ఫాలో అవడానికి, ఇండస్ టవర్స్ ఫాలో అవడానికి, ఎయిర్టెల్ పాజిటివ్ లో ఉండడానికి ప్రధానమైన కారణం. ఇది నేను మీకు చాలా సింపుల్ గా చెప్పేసాను, ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఇక్కడ నుంచి చాలా సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వీళ్ళు గతంలో చేసిన క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా లేవని ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ చేస్తూ మీరు మాకు ఇన్ని వేల కోట్ల ఏజీఆర్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిల్ని కట్టాలి, డబ్బుల్ని కట్టాలి అని ఎయిర్టెల్ మీదకి, వోడాఫోన్ ఐడియా మీదకి భారీ మొత్తంలో వేల కోట్లలో ఏజీఆర్ డ్యూస్ అనే పేరుతో అయితే డబ్బుల్ని కట్టమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడగడం జరిగింది. దీనికి అగైనెస్ట్ గా చాలా కోర్ట్స్ లో, హై కోర్ట్స్ లో, సుప్రీం కోర్టులో వోడాఫోన్ ఐడియా వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు పిటిషన్స్ పెట్టుకొని ఫైనల్ గా సుప్రీం కోర్టు కూడా ఇంకా మేమేమీ చేయలేము, అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, మీరు చెప్తున్నట్టు అందులో ఏం మిస్టేక్స్ లేదు, గవర్నమెంట్ ఎంత డబ్బులు అడుగుతుందో అంత కట్టేయండి అని చెప్పారు. ఇలా సుప్రీం కోర్టు వాళ్ళు ఫైనల్ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది క్యూరేటివ్ పిటిషన్ పెట్టుకోవడానికి. అంటే మీరు చెప్పేశారు, తీర్పు ఇచ్చేశారు, కొంచెం ఒకసారి దాన్ని చూడండి అంటే ప్రైవేట్ గా పిలిచి ఫస్ట్ డిస్కషన్స్ లో పెట్టుకొని ఇది కన్సిడర్ చేయాలా లేదా మళ్ళీ తీర్పు కోసమని ప్రైవేట్ గా మాట్లాడుకొని తర్వాత దాన్ని వాదనలకి సుప్రీంకోర్టు తీసుకుంటుంది. అలా గతంలో ప్రైవేట్ గా వీళ్ళని పిలుస్తుండేసరికి, వోడాఫోన్ ఐడియా వాళ్ళని పిలుస్తుండేసరికి ప్రైవేట్ గా పిలిచారంటేనే ఆ ఏజీఆర్ డ్యూస్ ని ఎంతో కొంత తగ్గించడానికి సుప్రీంకోర్టు ప్రయత్నిస్తుందనేలా ఊహాగానాలు వ్యక్తం అవుతుండడం. మోస్ట్ ఆఫ్ ద బ్రోకరేజ్లన్నీ బయటకు వచ్చి ఏం చెప్పాయంటే నిజంగా ఒకవేళ సుప్రీంకోర్టు వాళ్ళు ఏమాత్రం ఏజీఆర్ డ్యూస్ ని నియర్లీ వోడాఫోన్ ఐడియా వాళ్ళైతే 70,300 కోట్ల దగ్గరగా డబ్బుల్ని కట్టాలి, వెరాజ్ ఎయిర్టెల్ వాళ్ళైతే 36,000 కోట్ల దగ్గరగా ఏజీఆర్ డ్యూస్ ని కట్టాలి. అందులో ఏమాత్రం తగ్గిస్తున్నా వోడాఫోన్ ఐడియాకి అయితే భారీ పాజిటివ్ ఉంటుంది. నియర్లీ స్టాకే 5 రూపీస్ పర్ షేర్ లెక్కన పెరుగుతుంది, 50%, 60% పెరుగుతుంది అనేలా బ్రోకరేజ్ నోట్లు వస్తుండడం స్టాక్ అప్పుడు భారీగా ర్యాలీ అయింది. ఆ పాయింట్ లో కూడా వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా చేస్తున్న అనాలిసిస్ లో మనం అనుకున్నది నిజంగానే కోర్టు వాళ్ళు పాజిటివ్ గా ఇచ్చి స్టాక్ పెరిగినా వీళ్ళు అది కాక, ఇది ఏజీఆర్ డ్యూస్ కాక మిగిలిన బకాయిలన్నీ కూడా భారీగా పెండింగ్ లో పెట్టుకున్నారు. వీళ్ళ మార్కెట్ షేర్ డౌన్ అవుతుంది, 5G రిలేటెడ్ గా వీళ్ళు క్యాపెక్స్ చేయలేదు. ఇలాంటి సందర్భంలో ఈవెన్ ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా వీళ్ళకి అడ్వాంటేజ్ దొరికినా సర్వైవ్ అవ్వడానికి వీళ్ళు మార్కెట్ షేర్ ని కోల్పోకుండా ఉండడం ఫస్ట్ పాయింట్. రెవెన్యూస్ స్ట్రాంగ్ గా పెంచుకొని బకాయిలకి ఫస్ట్ వడ్డీల్ని కట్టి 5G రిలేటెడ్ గా క్యాపెక్స్ చేయడం, వీటన్నిటిలో కూడా ఇన్వెస్టర్స్ రిస్క్ ని చూసుకోవాలన్నది మల్టిపుల్ టైమ్స్ ఛానల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కోర్ట్ సైడ్ నుంచే నెగిటివ్ వచ్చింది, ఈవెన్ కోర్ట్ సైడ్ నుంచి పాజిటివ్ వచ్చినా ఇంకా దాటాల్సిన స్టెప్స్ కొన్ని ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా కోర్ట్ నుంచే ఇక మాకేం సంబంధం లేదు, ఇంకేమీ దీంట్లో తీర్పు ఇచ్చేది లేదు, ఆ డబ్బులు మొత్తం కట్టేయండి అంటూ ఉండడం. వోడాఫోన్ ఇండియా రిలేటెడ్ గా 70,300 కోట్లకి గవర్నమెంట్ కి కట్టాల్సిన డబ్బులకే వీళ్ళు వడ్డీల్ని కట్టుకోవడానికే వీళ్ళు లాసెస్ లోకి వెళ్తారు. అదే మనకి లాసెస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. దానికి అడిషన్ గా వీళ్ళ మార్కెట్ షేర్ టైం టు టైం కోల్పోతున్నారు, సబ్స్క్రైబర్స్ లాస్ అవుతున్నారు. ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయితే పెడుతుంది వోడాఫోన్ ఐడియా సర్వైవల్ రిలేటెడ్ గా. ఈ పాయింట్ లో ప్రమోటర్స్ ముందుకొచ్చి చాలా వరకు డబ్బుల్ని పెడుతున్నారు కొంత మొత్తం, బట్ అది సరిపోవట్లేదు. ఎవరైనా స్ట్రాటజిక్ గా ముందుకొచ్చి మోస్ట్ ఆఫ్ ద స్టేక్ ని అక్వైర్ చేసి ఏదైనా బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి రివైవల్ ప్లాన్స్ కి ఏదైనా ప్రయత్నిస్తారా అని చూడాలి. కాబట్టి వోడాఫోన్ ఐడియా స్టాక్ పడింది. వోడాఫోన్ ఐడియా
ఒకవేళ సర్వైవల్ లో ఉండదు, వోడాఫోన్ ఐడియా ఎగ్జిస్టెన్స్ ఉండదంటే అది ఎయిర్టెల్ కి జియోకి లాభం. కాబట్టి ఇంత మార్కెట్ రిలేటెడ్ గా వస్తున్న సెకండ్ హాఫ్ లో వస్తున్న ఫాల్ తర్వాత కూడా ఎయిర్టెల్ లో మనకు 1% పాజిటివ్ కనిపించింది. వెరాజ్ ఇండస్ టవర్స్ కి వచ్చేసరికి వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఇండస్ టవర్స్ వాళ్ళ కస్టమర్. ఇఫ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు సర్వైవల్ లో లేకపోతే ఎండ్ అయిపోతూ ఉంటే దెన్ అది ఇండస్ టవర్స్ వాళ్ళ బిజినెస్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఇండస్ టవర్స్ కి బకాయిలు కూడా పడున్నారు, అంటే డబ్బులు కూడా కట్టాలి. వోడాఫోన్ ఐడియా సర్వైవ్ అయితే ఆ డబ్బులు తిరిగి వస్తుంది, లేకపోతే ఆ డబ్బులు తిరిగి రాదు. కాబట్టి ఇది కూడా ఇండస్ టవర్స్ రిలేటెడ్ గా ఇవాళ ఫాల్ కి మేజర్ రీజన్ గా కనిపిస్తుంది. లెట్స్ సీ ప్రమోటర్స్ ఏదైనా ఇంట్రెస్టింగ్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ వాళ్ళ డెట్ రిలేటెడ్ గా 5G క్యాపెక్స్ రిలేటెడ్ గా మార్కెట్ షేర్ కోల్పోకుండా మెరుగైన సర్వీసెస్ ఇచ్చే విధంగా ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ ని తీసుకొస్తారా అని అల్టిమేట్ గా మొత్తం బాల్ అంతా ఇప్పుడు ప్రమోటర్స్ సైడ్ ఉంది. వాళ్ళు కూడా ఇంకా సైలెంట్ అయిపోయారంటే మాత్రం ఇక వోడాఫోన్ ఐడియా సర్వైవల్ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఎన్టీపీసీ ఐపీఓ గురించి నేను నిన్నటి వీడియోలోనే మెన్షన్ చేశాను కదా, వాళ్ళు 10,000 crore దగ్గరగా ఐపీఓ డిఆర్హెచ్పి పేపర్స్ ని ఫైల్ చేస్తున్నారని. దీని రిలేటెడ్ గానే వాళ్ళ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ బజ్ అయితే కనిపించింది. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో నేను మీకు చెప్తూ వస్తున్నాను కదా, ఎన్టీపీసీ రిలేటెడ్ గా ఒక్క షేర్ మన డిమాట్ అకౌంట్ లో ఉన్న మనం ఎన్టీపీసీ అండర్ లో నుంచి వస్తున్న గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓలో షేర్ హోల్డర్ కేటగిరీలో వాళ్ళు మనకి ఒకవేళ ప్రొవైడ్ చేస్తుంటే మనం అప్లై చేసే ఎలిజిబిలిటీ ఉంటుందని. ఇదే ఇవాళ ఎన్డీటీవీ ప్రాఫిట్ లో కూడా సేమ్ ఆర్టికల్ ద్వారా పబ్లిష్ అవుతుంది. జస్ట్ ఒక్క షేర్ ఎన్టీపీసీ షేర్ మన డిమాట్ అకౌంట్ లో ఉంటే మనం బోత్ రీటైల్ కేటగిరీ అండ్ షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతామని. ఇదొకటే కాదు, రీసెంట్ టైమ్స్ లో ఇలా నేను మీకు ఏ ఐపీఓస్ కమింగ్ డేస్ లో రాబోతున్నాయి, వాటి అండర్ లో ఉంటున్న కంపెనీ ఏంటి, పేరెంట్ కంపెనీస్ అన్ని మీకు పెద్ద పెద్ద లోగోల్లో కనిపిస్తాయి, వాటి అండర్ లో నుంచి వస్తున్నవన్నీ చిన్న చిన్న కంపెనీలుగా కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా షేర్ హోల్డర్ కేటగిరీ ఉండాలా అంటే లేదు, కానీ ఇవ్వాలనుకుంటే మెజారిటీ ఆఫ్ టైం ఐపీఓని మంచిగా ప్రమోట్ చేయడానికి షేర్ హోల్డర్ కేటగిరీ కూడా ఇస్తారు. సో ఇవన్నీ అప్కమింగ్ టైమ్స్ లో మన మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవ్వగలిగే ప్రాబబుల్ క్యాండిడేట్స్, ఐపీఓ క్యాండిడేట్స్ చిన్న చిన్న లోగోస్ ఉంటున్నవన్నీ. లేదు ఇంకొంచెం క్లారిటీ కోసం అయితే ఈ బజాజ్ ఫిన్సర్వ్ ని ఫైనాన్స్ ని పక్కన పెట్టండి, ఎందుకంటే అది లిస్ట్ అయిపోయింది. మిగిలిన ఐపీఓస్ పేరెంట్ కంపెనీస్ ఏంటి, అప్కమింగ్ ఐపీఓస్ వాటి అండర్ లో నుంచి వస్తున్నవి ఏంటనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన సింపుల్ గా గమనించవచ్చు. గుర్తుంచుకోండి, ఒక్క పేరెంట్ కంపెనీ షేర్ మన డిమాట్ అకౌంట్ లో ఉన్న చాలు. కమింగ్ టైమ్స్ లో వాటి అండర్ లో నుంచి మనకి ఏ ఐపీఓస్ వస్తున్నా అందులో మనం షేర్ హోల్డర్ కేటగిరీలో ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ లో October 1 నుంచి న్యూ లిక్కర్ పాలసీ అయితే అమల్లోకి అయితే రానుంది. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అండ్ దీని రిలేటెడ్ గా మీకు మెజారిటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో కూడా డేటా పబ్లిష్ అయి ఉంటుంది. అండ్ దీని కారణంగా చాలా వరకు ఆల్కహాల్ స్టాక్స్ బెనిఫిట్ చెందుతాయనేలా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో డేటా సర్క్యులేట్ అవుతుంది కదా. కానీ మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకోబోతున్న స్టెప్స్ కారణంగా ఆల్కహాల్ స్టాక్స్ కి బెనిఫిట్ ఉంటుందని కొంత టైం బ్యాక్ ఉంటున్న డేటాని కూడా మీతో షేర్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్, ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ నుంచి మీరు ఆల్కహాల్ స్టాక్స్ ఒక మూని గమనిస్తే యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఒకటే 10% పెరిగింది. మీరు తిలక్ నగర్ ని చూసినా 32% పెరిగింది. రాడికో కైతాన్ చూసినా 33% పెరిగింది. గ్లోబల్ స్పిరిట్స్ 51% దగ్గరగా పెరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద ఆల్కహాల్ స్టాక్స్ ఆల్రెడీ పెరిగాయి. అండ్ తిలక్ నగర్ వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం. ఆంధ్ర తెలంగాణ నుంచే వాళ్ళకి 50% సేల్స్ వస్తాయని, కేవలం ఆంధ్ర నుంచే 30% సేల్స్ వస్తాయని. కొత్తగా తీసుకున్న ఈ పాలసీ కారణంగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఒక బిజినెస్ 8 to 10% ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ వాల్యూమ్స్ ని పెంచి నెక్స్ట్ 5 years లో వాళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతారని పాజిటివ్ కామెంట్స్ ఆల్రెడీ చేశారు. స్టాక్స్ ఆల్రెడీ పెరిగాయి కాబట్టి ఇవాళ స్టాక్స్ ఈవెన్ క్యాబినెట్ క్లియర్ చేసిందని ఇలా అప్డేట్స్ వస్తున్నా, October 1 నుంచి అమలు అవుతుందని ఇలా కొత్త అప్డేట్స్ వస్తున్నా స్టాక్స్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ప్రీవియస్ గా రియాక్ట్ అవ్వని స్టాక్ కేవలం యునైటెడ్ బ్రేవరీస్ మాత్రమే. లాస్ట్ 1 month లో అది పెరిగింది 7%. మిగిలినవన్నీ కూడా 30%, 50% పెరిగిపోయాయి. ఇది పెద్దగా పెరగలేదు కాబట్టి ఇవాళ ఆఫ్టర్ ఈ అప్డేట్ ఒక్క స్టాక్ లో బజ్ కనిపించింది. రెస్ట్ అన్ని కూడా ఆల్రెడీ పెరిగాయి కాబట్టి స్టాక్స్ లో పెద్దగా బజ్ లేదు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 13 స్టాక్స్ దగ్గరగా రేపు ఫోకస్ లో అయితే ఉండబోతున్నాయి. బికాస్ ఫిట్సీ అంటారు కదా, ఫైనాన్షియల్ టైమ్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్ వరల్డ్ ఇండెక్స్. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, ఫస్ట్ వరుస లో ఉంటున్న 13 స్టాక్స్. ఇది ఆల్ వరల్డ్ ఇండెక్స్. ఏదైతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ ఇండెక్స్ లోకి రేపు యాడ్ అవబోతున్న స్టాక్స్ 13 స్టాక్స్. అందులోకి ఎన్ని $1 million ఆఫ్ డబ్బులు ఫ్లో అవడానికి ఛాన్స్ ఉన్నాయి. అండ్ యావరేజ్ గా వాటి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దీని రిలేటెడ్ గా ఎఫెక్టివ్ డేట్ రేపు September 20. లాస్ట్ 30 minutes లో ఈ స్టాక్స్ లో వోలటాలిటీ ఉంటుంది కాబట్టి రేపు ఈ స్టాక్స్ లో ఎవరైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ట్రేడ్స్ చేద్దాం అనుకుంటే కొంత జాగ్రత్తగా ఉండండి. బికాస్ ఆఫ్ ఈ ఫిట్సీ అడ్జస్ట్మెంట్స్ రేపు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వీటిలో వోలటాలిటీ ఉండొచ్చు. దీంతో పాటు ఈ ఇండెక్స్ లోకి ఏ స్టాక్స్ రిలేటెడ్ గా వెయిటేజ్ మారుతుంది అనేది కూడా ఇక్కడ మీరు కొంత కింద ఉంటున్న స్టాక్స్ లో గమనించవచ్చు. పైనున్నవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ నేను మౌస్ జరుపుతున్నానా, ఈ 13 స్టాక్స్ అన్ని కూడా కొత్తగా యాడ్ అవుతున్నాయి. కిందున్నవి 4 స్టాక్స్ ముందే యాడ్ అయ్యాయి కాకపోతే కొంత వెయిటేజ్ పెరుగుతున్నాయి. ఇదంతా కూడా ఫస్ట్ కాల్
కాలం లో ఉంటున్నదంతా ఆల్ వరల్డ్ ఇండెక్స్ రిలేటెడ్ గా, వెరాస్ వీళ్ళ ఆల్ క్యాప్ ఇండెక్స్ రిలేటెడ్ గా 48 స్టాక్స్ దగ్గరగా యాడ్ చేస్తున్నారు. ఆ 48 స్టాక్స్ ఒక లిస్ట్ కూడా ఇక్కడ మీకు నేను స్క్రీన్ పైన పెడుతున్నాను. బట్ ఈ 48 స్టాక్స్ పెద్ద మేజర్ ఇంపార్టెన్స్ కాదు, ఎందుకంటే ఎక్కువ మంది ట్రాక్ చేసేది ఫిట్సీ ఆల్ వరల్డ్ ఇండెక్స్ ని. ఈ 13 స్టాక్స్ ప్రైమరీ ఫోకస్ గా రేపు లాస్ట్ 30 మినిట్స్ లో అయితే ఉంటాయి. నెక్స్ట్ జియో ఎయిర్ ఫైబర్ ఎవరైనా తీసుకోవాలనుకుంటుంటే దాని ఒక చిన్న గుడ్ న్యూస్ అనేలా వీళ్ళైతే దివాళీ ఆఫర్ అనేలా ఒక ప్రకటన అయితే ఇస్తున్నారు. ఆల్మోస్ట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో 20,000కి కొన్న వాళ్ళకి కానీ, అది రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో కానీ మైజియోలో కానీ 20,000కి ఎవరైనా షాప్ చేస్తున్నట్లయితే అప్పుడు వాళ్ళు కొత్త యూజర్ అయి జియో ఫైబర్ ని తీసుకుంటే 365 డేస్ పాటు వాళ్ళకి ఫ్రీ జియో ఎయిర్ ఫైబర్ ని జియో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. బట్ ఏది అంత ఈజీగా ఉండదు, దీని రిలేటెడ్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అండ్ ఏం ప్లాన్ అండ్ దీని రిలేటెడ్ గా ఉంటున్నా టోటల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇలా 20,000 స్పెండ్ చేయండి. ముందు స్పెండ్ చేసి వీళ్ళు ఇస్తారన్న ప్లాన్ మనకు అంత ఇంట్రెస్టింగ్ లేకపోతే ట్రాప్ అవుతుంది. అండ్ 20,000 అనగానే దివాళీ రిలేటెడ్ గా ఆర్ నెక్స్ట్ వస్తున్న ఆఫర్స్ రిలేటెడ్ గా కూడా 1-2 సార్లు చెక్ చేసుకుని ఆన్లైన్ లో కూడా కంపేర్ చేసుకొని ఎక్కడ బెనిఫిట్ గా ఉంటే అక్కడే మనం షాప్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నజారా టెక్నాలజీస్ వాళ్ళు 900 crore ఫండ్ రైజ్ ని 954 రూపీస్ పర్ షేర్ లో ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రైజ్ చేశారని, అండ్ అలా వచ్చిన డబ్బుల్ని రీసెంట్ గా అక్విజిషన్ చేస్తారన్నారు కదా పోకర్ బాజీ, దానికి యూజ్ చేస్తారని అండ్ స్పోర్ట్స్ కీడా రిలేటెడ్ గా కూడా ఫండ్స్ ని యూజ్ చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. అండ్ ఈ ఫండ్ రైజ్ లో కొంతమంది ఇన్వెస్టర్స్, కొంత ప్రామినెంట్ ఇన్వెస్టర్స్ నేమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ IRDA గురించి మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియర్లీ 7% దగ్గరగా స్టేక్ ని రెడ్యూస్ చేసుకోవడం కోసం IRDA కి సంబంధించిన షేర్స్ ని త్రూ QIP ద్వారా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి సెల్ చేసి 4,500 crores దగ్గరగా IRDA వాళ్ళు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రైజ్ చేయబోతున్నట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో మోర్ దాన్ 100 years నుంచి బిజినెస్ చేస్తున్న GET&D ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటున్న ఈ కంపెనీ ప్రమోటర్స్ గ్రిడ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు అలాగే GE గ్రిడ్ అలయన్స్ వాళ్ళు OFS అయితే అనౌన్స్ చేశారు. 11.7% దగ్గరగా వాటాని సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఒకవేళ డిమాండ్ బాగుంటే ఇంకొక 3.9% పెంచి టోటల్ గా 15.6% దగ్గరగా వాటాని సెల్ చేస్తారని. ఇక్కడ గమనించండి, దీనికి వాళ్ళు పెట్టిన ఫ్లోర్ ప్రైస్ 1,400 రూపీస్. నియర్లీ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 18% దగ్గరగా డిస్కౌంట్ లో ఉండేసరికి స్టాక్ ఇవాళ లోయర్ సర్క్యూట్ ని హిట్ చేసింది. బికాస్ ఎవరెవరైతే స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటారో ఓపెన్ మార్కెట్ లో సెల్ చేసి ఆ 1,400 దగ్గరే OFS లో కొనుక్కుంటే అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని ఇవాళ అయితే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అయింది OFS, రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అవుతుంది. ఎవరైనా ఇది స్టాక్ ని ఎప్పటి నుంచో ట్రాక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెయిట్ చేస్తుంటే ఈ OFS లో పార్టిసిపేట్ చేయొచ్చు. మినిమం 1,400 పెట్టాలి. డిపెండింగ్ అపాన్ ద బిట్స్ మనకు అలాట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం ఒక జర్మన్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళకి 4 వెజల్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించింది. కాస్టన్ రైడర్ అనే కంపెనీ, జర్మన్ కంపెనీ దగ్గర నుంచి. ఇప్పుడు అదే కంపెనీ దగ్గర నుంచి గతంలో వచ్చిన 4 ఆర్డర్స్ కంటే ఇంకొక 4 ఆర్డర్స్ అంటే 4 వెజల్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ $54 million కి లభిస్తూ ఉండడం ఆబ్వియస్లీ బిజినెస్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే చూడాలి. బట్ ఎంటైర్ స్పేస్ లో కొంత ఎక్కువ మూవ్ ఉంది కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పెద్దగా పాజిటివ్నెస్ కనిపించలేదు. HDFC బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ టు డిపాజిట్ రేషియోని డౌన్ సైడ్ కి తీసుకురావడానికి వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న కార్ లోన్స్ లో 1,08,711 కార్ లోన్స్ ని ఆఫ్ వర్త్ 9,000 crore 9,000 కోట్లు విలువ చేసే కార్ లోన్స్ వీళ్ళు ఏదైతే ఇచ్చారో టోటల్ లోన్స్ ఇచ్చింది అలా 9,000 కోట్ల డబ్బుల రూపంలో ఎన్ని లోన్స్ ఇచ్చారు కార్ లోన్స్? నియర్లీ 1,08,000 కార్ లోన్స్ ని ఇచ్చారు. ఈ మొత్తాన్ని కూడా సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు సో దట్ క్రెడిట్ టు డిపాజిట్ రేషియో ఏదైతే 105% దగ్గరగా ఉందో దాన్ని తగ్గించాలనుకుంటున్నట్లయితే HDFC బ్యాంక్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. క్రెడిట్ డిపాజిట్ రేషియో 105% ఉంటే ఏమైపోతుంది? దాని అర్థం ఏంటంటే 105% ఉందంటే బ్యాంక్ లో ఉన్న డిపాజిట్స్ కంటే బ్యాంక్ ఇచ్చిన లోన్స్ ఎక్కువగా ఉన్నాయని. సో అది ఒక హెల్దీ సైన్ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్ద పెద్ద బ్యాంక్స్ కి ఓకే, బట్ స్టిల్ వీళ్ళు క్రెడిట్ డిపాజిట్ రేషియోని డౌన్ సైడ్ కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో లెట్స్ సే మీకు క్రెడిట్ డిపాజిట్ రేషియో CDR 80% ఉందనుకోండి. దాని అర్థం ఎలా చేసుకోవాలంటే 100 రూపీస్ వీళ్ళ బ్యాంక్ లోకి డిపాజిట్స్ వస్తుంటే 80 రూపీస్ వీళ్ళు లోన్స్ గా ఇచ్చారనేలా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇక్కడేమో 105% ఉంది. దాన్ని తగ్గించే ప్రయత్నంలో కార్ లోన్స్ ని HDFC బ్యాంక్ వాళ్ళు సెల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇది ఆఫ్టర్ మర్జర్ తర్వాత చాలా మెట్రిక్స్
సిచ్యువేషన్స్ మారే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకునే ప్రయత్నంలో ప్రెసెంట్ బ్యాంక్ ఉన్నట్లయితే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న మోస్ట్ ఆఫ్ ద డెట్ అయితే వీళ్ళు క్లియర్ చేసుకున్నారు కదా. ఇప్పుడు సెప్టెంబర్ 23rd వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి లాంగ్ టర్మ్ డెట్ ఆర్ ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్స్ తీసుకుంటారని, అది ఈక్విటీ షేర్స్ ని అమ్మాయా, అది కూడా ప్రిఫరెన్షియలా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్సా, లేకపోతే రైట్స్ ఇష్యూ ఆల్రెడీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి డబ్బులు రైజ్ చేయాలా, లేదంటే ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్, ఇలా వేరియస్ రూట్స్ ద్వారా ఫండ్స్ ని రైజ్ చేయడానికి రిలయన్స్ పవర్ వాళ్ళు ప్రయత్నిస్తారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఓకార్ రిలేటెడ్ గా ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. వీళ్ళ ఇన్వెస్టిగేషనల్ డ్రగ్, అంటే వీళ్ళు ప్రెసెంట్ రీసెర్చ్ చేస్తున్న డ్రగ్ మెనింజైటిస్ ని క్యూర్ చేసేలా ప్రెసెంట్ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందని, ఆల్మోస్ట్ 35 క్రిటికల్ గా ఇల్ గా ఉంటున్న పేషెంట్స్ ఇండియాలో యుఎస్ లో లాస్ట్ ఇయర్ లో వాళ్ళ మీద ప్రయోగించినప్పుడు ఇది సక్సెస్ఫుల్ గా వాళ్ళని ట్రీట్ చేసిందని, ఇది ప్రెసెంట్ మల్టీనేషనల్ ఫేజ్ 3 క్లినికల్ స్టడీలో ఉందని, గ్లోబల్ మార్కెట్స్ లోకి 2026 లోకి లాంచ్ అవుతుందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ దీనికి యుఎస్ఎఫ్డే అప్రూవల్ కూడా రావాలి, అది 2026 లో వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ ని కంపెనీ మేనేజ్మెంట్ అయితే చెప్తూ ఉంది. ఈ మెనింజైటిస్ ఏంటంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ BBB ఉంటుంది మన బ్రెయిన్ లో, అది అంత ఈజీగా చాలా డ్రగ్స్ క్రాస్ చేయలేవు. అవి క్రాస్ చేయడమే డ్రగ్ రిలేటెడ్ గా ఉంటున్న మెయిన్ హర్డిల్. సో అది క్రాస్ చేసి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్, అంటే చాలా డ్రగ్స్ ఇచ్చినా అది పెద్దగా వర్క్ అవ్వని, మెనింజైటిస్ రిలేటెడ్ గా ట్రీట్మెంట్ కి డ్రగ్ పనికొస్తుందనేలా వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ పాజిటివ్ గా, ఒకవేళ అంతా బానే జరిగితే పాజిటివ్ గా చూడొచ్చు. ఫ్రెండ్స్, యూజువల్ గా కంపెనీస్ ఇలా పర్ఫార్మ్ చేస్తే రెవెన్యూస్ ఇలా ఉంటాయి, మార్జిన్స్ ఇలా ఉంటాయి, లేకపోతే మా ఆర్డర్స్ ఇలా ఉంటాయి, ఈ సెగ్మెంట్స్ లో గ్రో అవుతాం, ఇది మేనేజ్మెంట్ యూజువల్ గా మాట్లాడేది. బట్ బజాజ్ ఆటో CEO రాజీవ్ బజాజ్ గారు మాత్రం చాలా టైమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ మార్చ్ లో అనుకుంటాను స్టాక్ చాలా తక్కువలో ఉంది, అప్పుడు నియర్లీ 8,000 దగ్గరగా ఉంది. ఆ టైంలో తను వచ్చి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ స్టాక్ ఒక టార్గెట్ 12,000 అని చెప్పారు. స్టాక్ టార్గెట్ చెప్పారు, బిజినెస్ గురించి ఏం మాట్లాడలేదు, స్టాక్ టార్గెట్ చెప్పారు. అది ప్రెసెంట్ అచీవ్ అయిపోయింది కదా, 12,000 దగ్గర స్టాక్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి మాట్లాడుతూ మా స్టాక్ టార్గెట్ ఇప్పుడు 20,000 అంటున్నారు. ఫండమెంటలీ మంచి కంపెనీయే, లైక్ ఏదో పెన్నీ స్టాక్ మ్యానిపులేటెడ్ పంప్ అండ్ డంప్ ఇలా ఏం కాదు. కానీ స్టాక్ టార్గెట్స్ యూజువల్ గా లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవి కూడా ఇలా ఇవ్వవు. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్లీ ప్రతిసారి ఒక కొత్త టార్గెట్ తో స్టాక్ టార్గెట్ పర్టికులర్ గా రాజీవ్ బజాజ్ గారు ఇస్తూ ఉండడం కొంత సర్ప్రైజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 25,322 అండ్ డౌన్ సైడ్, అండ్ ఫర్దర్ గా ఫాలో అవుతుంటే 25,230. ఇక్కడ నుంచి అప్ సైడ్ 25,550, అబౌట్ 25,640. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గరికి అయితే వెళ్తది. ఈ జోన్ ని కానీ క్రాస్ చేసిందంటే 53,372 అబోవ్ కానీ వెళ్తే, సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ అబోవ్ వెళ్ళిందంటే మాత్రం 53,770 నెక్స్ట్ ఉంటున్న మేజర్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 52,560 అండ్ అబిలో 52,170. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్, ఎస్ ఇక్కడ నుంచి కొంత రేంజ్ బౌండ్ యాక్టివిటీ మార్కెట్ లో కనిపించే స్కోప్ అయితే కనిపిస్తుంది. డౌన్ సైడ్ 25,000 సైకలాజికల్ మార్క్ తీసుకోవచ్చు, అప్ సైడ్ 25,600 ఆర్ ఈవెన్ సేఫ్ సైడ్ 25,700. ఈ 700 పాయింట్ రేంజ్ లో మార్కెట్ కమింగ్ డేస్ లో రేంజ్ లో ఉండొచ్చని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.